నమస్తే అండి. వచ్చే 3 రోజుల్లో వర్షాలు అయితే విపరీతంగా పడబోతున్నాయి అన్నట్లు వాతావరణ శాఖ అయితే చెప్తుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఏ ప్రాంతాల్లో వర్షాలు భయంకరంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా రోడ్ల మీద జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ వీడియో ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడతా ఉంటాయి, అదేవిధంగా ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు అయితే భారీగా కురబోతున్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చేసి విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందట. కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఆదివారం కావచ్చు, శనివారం, ఆదివారం, సోమవారం, సో ఈ 3 రోజుల పాటు నెక్స్ట్ లెవెల్లో వర్షాలు కురుస్తాయట. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, విశాఖపట్నం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి చెప్పడం అయితే జరిగింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఒకటి వచ్చింది. మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవులకు ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక సాగుతోంది. తీరం వెంబడి దాదాపు 55 నుంచి 65 కిలోమీటర్లతో గాలులు వీసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. రోడ్ల మీదకి వెళ్ళొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అవసరం ఉంటే తప్ప వీళ్ళంతవరకు ఈ 3 రోజుల పాటు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, ఎక్కడ డ్రైనేజీలు ఏం జరుగుతుందో, ఏ మూల ఏమున్నాయో కూడా తెలియదు. కాబట్టి అదేవిధంగా ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఉంటాయి. ఈ కరెంట్ షాకులు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వెళ్ళేటప్పుడు ఈ నీళ్ళలో నడవకండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఏవైతే పోల్స్ ఉంటాయో వాటిని టచ్ చేయకండి. మ్యాన్ హోల్స్ పక్కన నడవకండి. ఒకవేళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉంటే కనుక వీళ్ళంతవరకు బయటికి వెళ్ళకండి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కొన్ని సందర్భాల్లో కూలిపోతాయి అనమాట. వాటితో పాటు కొట్టుకుపోవడం కూడా జరిగిద్ది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.